కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో పాత్రధారులు సూత్రధారులంతా అరెస్ట్ అయ్యారు. ఒక్క కేజ్రీవాల్ వంతు మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. చాలా మలుపులు తిరిగి ఎందరో అప్రూవర్లుగా మారి వందల ఫోన్లు డిజిటల్ సాక్ష్యాలను డీకోడ్ చేసి ఈ కేసును కొలిక్కి తెచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నిజానికి ఈ కేసు అప్పుడే దూకుడు అప్పుడే సైలెన్స్ అన్నట్లుగా సాగింది. కానీ ఫైనల్ గా కేసీఆర్ కూతురు కవిత అరెస్టుతో కథ టర్న్ తీసుకుంది. మరి కవిత ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదా? బలమైన సెక్షన్లతో చక్రబంధంలో చిక్కుకున్నట్లేనా? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విడుదల ఎప్పుడు ఉండబోతోంది? ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కష్టమేనా? లిక్కర్ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయారా? మనీ లాండరింగ్ సెక్షన్లు చెబుతున్నదేంటి? అరెస్టుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీలోనే హరీష్ కేటీఆర్ మకం వెనుక కారణమేంటి? రైట్, ఈ ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. అంతకంటే ముందు ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్, కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంక్వైరీ, కవిత అరెస్టు గురించి ఏమన్నారో చూద్దాం. నీ మీద ఈడీ కేసు పెడతావు, నేను ఈడే బోడే రాబే నేనన్నా. ఈడీ వస్తే నా దగ్గర మన వాడే నాకు సాయం ఆగిపించుకోవాలి. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. ధర్మంగా ఉన్నోళ్ళు, నిజాయితీ ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? దేనికోసం భయపడతారు? భయపడేది లేదు. ఏం చేస్తావో చేసుకో, ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావో పిక్కో. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేది ఏముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరెక్కిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు. చూశారు కదా ఈ భారీ డైలాగ్స్. అధికారంలో ఉన్నప్పుడు చాలా సింపుల్ గా ఎవడొస్తాడో చూస్తామని, అరెస్టు చేస్తే చేసుకోండి అని చెప్పటం చూస్తే దేనికైనా రెడీ అన్న సంకేతాలు అప్పట్లోనే ఇచ్చేశారు. కానీ ఈడీ రానే వచ్చింది. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లింది కూడా. మరి అప్పట్లో ఉన్న గాంభీర్యం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత ముఖాల్లో అస్సలు కనిపించటం లేదు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలంటూ కవిత చెబుతూ ఇంటి దగ్గర కారెక్కిన కళ్ల నిండా నీళ్లే కనిపించాయి. సరే, కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో, చాలా వేదికలపై ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయాలు అరెస్టు తర్వాత తెరపైకొస్తున్నాయి. ఒకసారి ఆల్కహాల్ బ్యాన్ కే తన ప్రాధాన్యమని చెప్పారు. చివరకు లిక్కర్ డీల్స్ కేసులోనే ఇరుక్కుపోయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో సందర్భంలో తాము ఉండేది కిరాయి ఇంట్లో అని తెలంగాణ వచ్చిన కొత్తలో అన్నారు. ఆ తర్వాత తాను డబ్బున్న ఇంట్లోనే పుట్టానని చెప్పుకున్నారు. ఈడీకి, మోదీకి భయపడేది లేదని, అరెస్టు చేస్తారు అంతే కదా, చేసుకోండి అని చెప్పుకొచ్చారు. ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రోల్ కూడా అవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసింది. అయితే ఇందుకోసం 2 ఏళ్ల పాటు బలమైన సాక్ష్యాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు. అన్ని వేళ్లు కవిత వైపే చూపటం, సాక్ష్యాలు దొరకటంతో చివరకు అరెస్టు చేశారు. అయితే కవిత అరెస్టుపై ఏడాది నుంచి జోరుగా చర్చ సాగుతోంది. ఇక అరెస్టు ఖాయమే అనుకున్నప్పుడల్లా ఆ మ్యాటర్ ఒక్కసారిగా తెర వెనక్కు వెళ్లిపోతూ వచ్చింది. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అరెస్ట్ అన్నారు. కానీ జరగలేదు. పలు సందర్భాల్లో బీజేపీ నాయకులే కవిత అరెస్టుపై పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సరిగ్గా లోక్సభ ఎన్నికల ఎలక్షన్ షెడ్యూల్ విడుదలకు ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేశారు. ఇందులో రాజకీయ కోణమే ఉందన్న ఆరోపణలను బీఆర్ఎస్ వినిపించింది. చేసిన తప్పుకు శిక్ష తప్పదని బీజేపీ అంది. సానుభూతి ఓట్లు సాధించేందుకు బీఆర్ఎస్, అరెస్టు చేసి ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని కాంగ్రెస్ విమర్శించింది. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైనా రంగంలోకి దిగితే మనీ లాండరింగ్ కోణంలోనే అరెస్టులు చేస్తుంది. హవాలా రూపంలో డబ్బులు తరలించినా, చెల్లింపులు చేసినా రంగంలోకి దిగుతుంటుంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులోనూ ఇదే కథ నడిచింది.
కవిత అరెస్టు తర్వాత ఈడీ ఏ ప్రకటన చేసిందో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 15న కవితను అరెస్టు చేశామని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతిచ్చిందని తెలిపింది. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశామంది ఈడీ. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించిందని, మద్యం విధానం రూపకల్పనలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారని ప్రకటనలో పేర్కొంది ఈడీ. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్పటంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారని, ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారని ఈడీ తెలిపిన ప్రకటనలో ఉంది. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారని, ఈ కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేశామంది ఈడీ. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని పేర్కొంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా రియాక్ట్ అయింది. ఈడీ బీజేపీ అనుబంధ విభాగంలా పనిచేస్తోందని ఆప్ నేతలు ఫైర్ అయ్యారు. తమ పార్టీ నేతలకు కవిత 100 కోట్లకు పైగా ముడుపులు చెల్లించారని ఈడీ ఎలా ప్రకటన చేస్తుందని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల చెల్లింపులు జరిగాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని ఆప్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 500కు పైగా సోదాలు జరిపినా ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందంటూ కౌంటర్ వేస్తున్నారు. ఈ మొత్తం కేసులో ఎవరి వెర్షన్ వారిదే అన్నట్లుగా ఉంది. ఇక తేల్చాల్సిందే న్యాయస్థానం మాత్రమే. నిజానికి ఈడీ కేసుల్లో బెయిల్ రావటం అంత ఈజీ కాదు. ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఏడాది దాటినా సిసోడియాకు ఇంకా బెయిల్ రాలేదు. ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటన్నది కూడా బీఆర్ఎస్ నేతలను, ముఖ్యంగా కవిత తండ్రి కేసీఆర్ను కలవరపెడుతోంది. ఈడీకి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం విశేష అధికారాలుంటాయి. నేరం చేయటం వల్ల వచ్చిన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చటాన్ని మనీ లాండరింగ్ నేరంగా గుర్తిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం జరిగిన నేరాలకు సంబంధించిన ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ సిఐఆర్ను విడుదల చేస్తారు. అది ఎఫ్ఐఆర్ లాంటిది, కానీ ఎఫ్ఐఆర్ కాదు. ఇది అంతర్గత డాక్యుమెంటుగా చూస్తారు. ఈడీ కేసుల్లో నేరం నిరూపణ అయిన వ్యక్తులందరికీ ఒకే రకమైన శిక్ష ఉంటుంది. ప్రధాన ముద్దాయి కాకపోయినా, నేరాన్ని ప్రోత్సహించిన వ్యక్తైనా, కుట్రలో భాగస్వామిగా ఉన్నా ఇలా అందరికీ ఒకేలా శిక్షలుంటాయి. జరిగిన నేరంతో ఏ రకంగా సంబంధం ఉన్నా సరే ఈడీ కేసులో ఇరుక్కోవాల్సిందే. ఇందులో వ్యక్తుల మధ్య ట్రాన్సాక్షన్, కనెక్షన్ను ఈడీ రుజువు చేయాల్సి ఉంటుంది. ఈడీ అధికారులను జ్యుడిషియల్ ఫోరంగా చట్టం గుర్తిస్తుంది. తాను ముద్దాయినో కాదో తెలియకుండానే కేసుల్లో ఉన్నవారు ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈడీ కస్టడీలో ఉన్నవారు జవాబులు చెప్పకపోయినా సరే మరింతగా ఇరుక్కుంటారు. తనకు నేరంతో, మనీతో సంబంధం లేదని నిందితులు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఈడీ సిఐఆర్లో ఏం రాసి ఉందో బయటకు తెలియదు. దీంతో బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏ అంశాల్లో రుజువు చేసుకోవాలో, ఎలా వాదించాలోనన్న విషయాలపై నిందితులకు, వారి లాయర్లకు అంతగా క్లారిటీ రాదు. అందుకే బెయిల్ రావటం కష్టంగా మారుతుందంటున్నారు న్యాయ నిపుణులు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈడీ కేసుల్లో తీవ్రతను బట్టి బెయిల్ రావాలంటే నెలలు, ఏళ్లు కూడా పడుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారు, షరతులతో బయటకొచ్చిన వారి విషయమే ఇందుకు ఉదాహరణ. వీరికి ఎమ్మెల్సీ కవిత అతీతం కారు అంటున్నారు.